మార్నింగ్ అండ్ మనకి ఈరోజు మనము లే అయితే స్టార్ట్ అవుతున్నాం. బిఫోర్ దట్ మనకు ఇల్లు చాలా ఫోర్స్ చేసేసారు బ్రేక్ఫాస్ట్ చేసుకోమని, చేయకుండా పంపించట్లేదు మమ్మల్ని. నన్ను కలిసి నందు చూడండి, నందు ఏమంటావు నందు? బ్రేక్ఫాస్ట్ పరోటా అండ్ సమ్ కర్రీ ఇచ్చారనమాట. आंटी चलते हैं. हाँ थैंक यू आंटी. हाँ बाय बाय. चलते हैं भाई. थैंक यू सो मच. आओ आप हैदराबाद. अंकल जाके आते हैं अंकल. थैंक यू अंकल. थैंक यू अंकल. थैंक यू आंटी. फूड बहुत अच्छा था आंटी. फिर आना, फिर खिलाएंगे ट्रेडिशनल फूड आपको. बाय 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 अंकल. बाय बाय आंटी. बाय आंटी. प्रेज द लॉर्ड. हालेलुया. సో గైస్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 7:56, ఇంకా 8 అయింది. సో 8 o'clock మేము స్టార్ట్ అయ్యాం. కీలాంగ్ ఈజ్ ఫస్ట్ స్టాప్. పెట్రోల్ స్టాప్ అవుతుంది కీలాంగ్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వండర్ఫుల్ స్టే, వండర్ఫుల్ ఫ్యామిలీ. ప్రైజ్ గాడ్. సో ఫైనల్లీ మేము ఈ ఊర్లో నుంచి బయటకు వెళ్ళాం. అండ్ ఇక్కడ నుంచి మనాలి అండ్ సోలాంగ్, నెక్స్ట్ అటల్ టనల్ అండ్ నెక్స్ట్ కీలాంగ్ అనమాట. మనం నెక్స్ట్ ఇప్పుడు ఆగేది కీలాంగ్లోనే. ఎయిర్పోర్ట్ 2.5 kilometers. అండ్ మనకి ఇక్కడ నుంచి మనాలి వచ్చేసి 49 kilometers. గైస్ వన్స్ మనము కీలాంగ్ క్రాస్ అయిన తర్వాత ఇలాంటి ప్లేసెస్ దొరకదు మనకు మళ్ళీ చూడడానికి. అసలు గ్రీనరీయే ఉండదు, మొత్తం డెజర్ట్లా ఉంటుంది. మనాలిలో హాట్ బెలూన్. వావ్. సో ఫ్రెండ్స్, మనం మనాలి అయితే రీచ్ అయిపోయాం. అయినా రీచ్ అయ్యి ఏం లాభంలే, మనం ఇక్కడ స్టే చేస్తామైంది. ఇటు వెళ్తే సిటీలోకి వెళ్తాం, ఓల్డ్ మనాలిలోకి వెళ్తాం. ఇది 1.5 year బ్యాక్ కట్ అయిన రోడ్డు. ఇప్పటికీ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇదే ట్రాఫిక్ లాస్ట్ 1 kilometer నుంచి ఇలానే ఉంది. ఒక లైన్లో అందరు ఆగిపోయారు. మనది బైక్ కాబట్టి వెళ్ళిపోతున్నాం. మేకల కోసం అంత ట్రాఫిక్. ఈ మేకల వల్ల 1 kilometer ట్రాఫిక్. రియల్లీ సమ్టైమ్స్ ఐ వోంట్ అండర్స్టాండ్ దిస్ థింగ్. ఇంత పైకి వెళ్ళి ఆ టవర్స్ ఎలా కడతారు? నార్మల్ టవర్స్ ఉంటాయి, హై టెన్షన్ వైర్ టవర్స్. మరి అంత హైట్లో ఎలా కడతారో అర్థం కాదు. రోడ్ పడిపోయింది. ఒకసారి ఇక్కడ ఫ్లడ్స్ వస్తే సడన్గా క్లౌడ్ బ్లాస్ట్ అయింది. క్లౌడ్ బ్లాస్ట్ అంటే ఏమవుతుంది అంటే సడన్గా కొండపై నుంచి అన్ని రాళ్ళు ఇవి ఉన్నాయి, ఈ బ్లాక్ కలర్ స్టోన్స్ ఇవన్నీ పైనుంచి కొట్టుకొని వచ్చేస్తాయి రివర్లో నుంచి. అంతా ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన మొత్తం రాళ్ళే అనమాట. మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయింది. చాలా టైం పట్టింది. బట్ యూనో వాట్, మనాలిలో ఏది జరిగినా 2 days టక్కని క్లీన్ చేసేస్తారు. 2-3 days టక్కని రోడ్ ఓపెన్ అయిపోతుంది. ఈవెన్ ఒక్కొక్కసారి ఒక్క రోజులోనే ఎంత పెద్ద రోడ్డు పాడైపోయినా 1 day సింగిల్ డేలో ఆ రోడ్ని క్లియర్ చేసేస్తారనమాట. ఒక్కొక్కసారి కొన్ని అవ్వవు, కొన్ని సంవత్సరాలైనా అవ్వవు, ఇంకా వదిలేస్తారు. ఆల్టర్నేటివ్ సోర్స్, ఆల్టర్నేటివ్ వే చూసుకుంటారు అనమాట. మనాలికి బైక్ మీద వస్తేనే ఎంజాయ్ చేస్తాం. క్రూజ్ కంట్రోల్ వర్క్ చేయట్లా, ఎందుకంటే ఇంజన్ లైట్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. లుక్ ఎట్ ద మౌంటైన్స్ గైస్. ఇప్పుడు కాస్త ముందుకెళ్తే ఇంత గ్రీనరీ ఉండదు అసలు లదాఖ్లో. లే రీజియన్ అంతా. అండ్ నాట్ ఓన్లీ ద లే రీజియన్, వన్స్ మనం జిస్పా క్రాస్ చేసిన తర్వాత ఏముండవు, అంత బ్రౌన్ కలర్ మట్టి కొండలు అన్నీ. అది వేరే లెవెల్ ఉంటుంది చూడ్డానికి. ఏం చేశాను నేను ఇక్కడే ఈ చెట్లు గిట్లు ఏదైనా. అందుకే అక్కడ పైన ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇట్లు కూడా రావంతగా అక్కడ ఆ ప్లేస్లో, ఆ ల్యాండ్లో. సోలాంగ్ వ్యాలీ ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇదంతా ఐస్తో కప్పిపోయి ఉన్నది అనమాట ఇదంతా. అండ్ బైక్స్ ఇక్కడి వరకే పెట్టేవారు. అంటే చెక్ పోస్ట్ దగ్గర బైక్స్ అలో లేదు ఇంకా. ఎందుకంటే ఈ మనాలి కూడా ఓన్లీ సీజనల్ టైమ్స్లోనే రన్ అవుతుంది టూరిస్ట్గా.
టూరిస్ట్ ప్లేస్గా. ఎప్పుడంటే అప్పుడు రాలేము, వచ్చినా ఏం లాభం. జస్ట్ లైక్ అరకులా ఉంటుంది ఇదంతా. అరకు వెళ్ళడం బెస్ట్ సీజన్. అది బెస్ట్ సీజన్ ఏంటంటే జనవరి ఫిబ్రవరి బెస్ట్ సీజన్. స్నో ఉంటుంది, స్నోఫాల్ ఉండాలంటే సెప్టెంబర్ అక్టోబర్. పక్క వింటర్ సీజన్లో వస్తే స్నోఫాల్ చూడొచ్చు. కానీ ఈసారి 2 times అయిందంట ఇక్కడ అది. కానీ అక్కడ చూసినట్లంత స్నో ఇక్కడ రోడ్డు మీద స్నో ఉండాలంటే వింటర్లోనే. ఓ చిన్న టన్నల్ కొత్తగా కట్టారనమాట. ఇలాంటి టన్నల్స్ ఎందుకు కడతారంటే ఇక్కడ 2 కొండల వ్యాలీ ఉంటుంది అనమాట. ఆ వ్యాలీ యూజువల్ ఏమైందంటే వ్యాలీస్లో నుంచి రాళ్ళు పడతా ఉంటాయి కంటిన్యూస్గా. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో దట్స్ వాట్ దే డూ ఈజ్ ఇలా కడతారనమాట. ఇలా కట్టినప్పుడు ఏమైందంటే రాళ్ళు ఏదైనా ఉన్నా దానిపైన పడతాయి కాబట్టి కింద వెహికల్స్ మీద పడకుండా. జస్ట్ లైక్ యూ గ్యాస్ సీ. అండ్ ఇప్పుడు ఆ కొండ మధ్యలో ఇట్లా ఉంది కదా ఒక దారిలాగా, దాన్ని వ్యాలీ అంటాం. సో వ్యాలీ ఎక్కడైతే ఉందో అక్కడ ఇవి పెడతారనమాట. సో ఏదైనా వాటర్ అయినా ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక చెట్టు పడ్డా ఒక రాయి పడ్డా అది తట్టుకుంటుంది, మీద పడదు టూరిస్టర్స్ మీద. తార్ రోడ్ వేస్తున్నారు అయ్యా కొత్తగా. తార్ చూడు. వెళ్దామా లోపలికి? వెళ్దామా తార్లోకి? బండి కదలదు ఇంకా. వాట్ ఈజ్ ఔరా ఇలాంటి ప్లేసెస్లో ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు రాసే కొటేషన్లు నెక్స్ట్ లెవెల్ దాకా ఏం రాస్తుంది అంటే పీప్ పీప్ డోంట్ స్లీప్ అంట. ఎక్కడి నుంచి తీసుకొస్తారు నాకు అర్థం కాదు ఈ కొటేషన్స్ ఇవన్నీ. అండ్ అనదర్ థింగ్, సింగిల్ డేలోనే మన వ్లాగ్లో కలర్ గ్రేడింగ్ జరగబోతుంది. ఇప్పుడు గ్రీన్ చూస్తారు, ముందు వైట్ చూస్తారు, దాని తర్వాత బ్రౌన్ చూస్తారు. Now we are going to approach longest tunnel in the world, about 10,000 feet. We reach Pam Rothang Atal Tunnel. ఫీట్ వచ్చేసి 10,040 feet అనమాట. ఇది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. లదాఖ్ సార్. वापस नेक्स्ट मंथ 15th. खाना बनाने के लिए लेके जा रहे हैं? नहीं सर, इसमें सब कपड़े कैमरा पेट्रोल के लिए कुछ नहीं लेके जा रहे हैं सर? नहीं कल पहुंच जाएंगे आप ले? सोच रहे सर रात तक पहुंच जाए. एवरेज देती है आज ले में ही जाना सीधे. हाँ ट्राई करेंगे वरना सारचू में रहेंगे. एवरेज कितनी देती है? आज ना सरचू में ही रहना आप. ठीक है. हाँ ज़्यादा सफ़र लंबा अच्छा नहीं रहता है. ओके सर. कल आराम से पहुंच जाना आप. 300 किलोमीटर आज ले 200-300. ओके सर. ठीक है. कहाँ से आप? हैदराबाद सर. हैदराबाद. हाँ. कितनी एवरेज देती है भाई? ओके माइलेज 32. 30 की दे देती है. हाँ तब तो अच्छी है. बाय सर. थैंक यू guys. Welcome to the South Portal Atal Tunnel Rothang, the longest tunnel in the world, about 10,000 feet. ఎట్లా వెళ్ళేది? ఇంకా నెక్స్ట్ 2.5 kilometers ఉంది నార్త్ పోర్టల్కి. 2.5 kilometers మనం బయటకు వచ్చేస్తాం అనమాట, సౌత్ టు నార్త్. సో గైస్ ఆఫ్టర్ ద లాంగ్ వే మనం బయటికి వచ్చేస్తున్నాం అటల్ టన్నెల్లో నుంచి. సో గాయస్ ఎన్ని కిలోమీటర్స్ ఇది అదైతే మర్చిపోయానే. జస్ట్ ఆఫ్టర్ అటల్ టన్నల్, జస్ట్ ఇప్పుడే అనమాట, జస్ట్ సెకండ్ మనము అటల్ టన్నల్ క్రాస్ చేసి ఇక్కడ రోడ్డు చూడండి. లే వచ్చేసి 396 kilometers. కార్గిల్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి కార్గిల్ వెళ్ళొచ్చు దార్చా నుంచి, అది 450 kilometers. అండ్ అదే కార్గిల్ రోడ్లోనే 560 kilometers వస్తుంది శ్రీనగర్. అండ్ కమింగ్ టు దిస్ రోథంగ్లా 27 kilometers. రైట్ తీసుకోవాలి. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ దట్ సైడ్. కాజా 144, సుమ్డో 218 kilometers. అటల్ టన్నల్ తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. దెన్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు టేక్ రైట్. అండ్ దెన్ వీఆర్ టేకింగ్ దిస్ టైమ్ లెఫ్ట్. Even every time we take left only, everyone will take left only because everyone is going lay. First time we are going through this. Entry చేసుకుంటారు ఇక్కడ. యూజువల్లీ జిస్పా దగ్గర దార్చా దగ్గర ఎంట్రీ చేసుకుంటారు ఇంతకుముందు. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఫేసింగ్ దిస్ ఎంట్రీ ఎట్ అటల్ టన్నల్. ఓకే అంకుల్ 50 rupees. అదే 50 rupees చేసే. ఓకే స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ లాహోల్ ఎట్ కేలాంగ్. 2-wheeler 50, SUVs అయితే 300. తండి బీచ్
ఈ తండి బ్రిడ్జ్ అటల్ టన్నెల్ నుంచి 21 కిలోమీటర్స్. అటల్ టన్నెల్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 9.2 కిలోమీటర్స్. ఫైనల్లీ కీలాంగ్ హిమాచల్ ప్రదేశ్ లాస్ట్ పెట్రోల్ పంప్కి అయితే వచ్చేసినాం. ఈ పెట్రోల్ పంప్ అనేది లెగ్ చాలా పెయిన్ అవుతుంది. అసలు దీనికి ఏదో అయింది, నేను ఊరెళ్ళాక చూయించుకుంటా. లిగ్మెంట్కి ఏదైనా అయి ఉంటుందా అని అనుకుంటున్నా. మజిల్కో లిగ్మెంట్కో సంథింగ్ ఇస్ హ్యాపెండ్. ఆ రోజు ఒక రోజు అయింది. నెక్స్ట్ పెట్రోల్ పంప్ 330 కిలోమీటర్స్ హెడ్ లేలో ఉందన్నమాట. మనాలి నుంచి టువర్డ్స్ లే వెళ్ళే వాళ్ళు Merchant should carry jerry cans if your tank capacity is very low and your mileage is very low. ఈ బైక్ అంట 400 కిలోమీటర్స్ వస్తుందంట రేంజ్. సో ఇండియన్ పెట్రోల్ పంప్స్ ప్రొవైడ్స్ ద లాస్ట్ పెట్రోల్ పంప్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. మనము ఏ క్యాన్స్ క్యారీ చేయము. క్యాన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ XP95 పెట్రోల్ ఉంది. ఆ పెట్రోల్ వేయించుకుంటే సెట్ 400 పక్కా ఇస్తుంది. ఎందుకు ఇవ్వదో నేను చూస్తా. బాయ్ ఫుల్ टैंक कर दो पावर पेट्रोल. क्या हुआ? टेस्टिंग नहीं हो रहा ना सैंपल के लिए. ठीक है. हाँ फुल टैंक. इधर लीटर पेट्रोल कितना 101 रुपीज़. XP95 नॉर्मल पेट्रोल 94 रुपीज़. फुल कर दो भैया. इसके बाद बीच में कहीं नहीं मिलता. ब्लैक में भी नहीं मिलता. ब्लैक में शायद सबसे सुकून नहीं मिलेगा आजकल नहीं मिल रहा है. 10.57 लीटर्स 1070 रुपीज़. लेट्स सी. లెట్స్ గో. దిస్ ఇస్ టోటలీ అవుట్ ఆఫ్ సిలబస్. మనకు రేంజ్ 360 చూపిస్తుంది. ఇంకేం కావాలి? ఏ పెట్రోల్ డబ్బా అవసరం లేదు, ఏ జెర్రీ క్యాన్ అవసరం లేదు. గైస్ దిస్ ఈస్ క్రేజీ. దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇలా అయితే కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. కీలాంగ్ తర్వాత జిస్పా వస్తుంది. జిస్పా తర్వాత దార్చా వస్తుంది. దార్చా తర్వాత సార్చు వస్తుంది. టాంగాంగ్లా వస్తుంది. లాస్ట్ టైం వెళ్ళే దెబ్బకి నాకు అన్ని పేర్లు గుర్తుండిపోయినాయి. ఫైనలీ మనం జిస్పా అయితే వచ్చేసాం. కీలాంగ్ తర్వాత జిస్పా వస్తుంది. అండ్ ఇక్కడ ఈ విలేజ్ చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ మేము లే వెళ్తున్నప్పుడు ఇక్కడే స్టే చేసాం. ఈ ఊరంతటా ఇవే రాళ్ళు. ఒక్కసారి ఈ కొండలు చూడండి ఎట్లా ఉన్నాయో. చెక్కినట్టు ఉంటాయి కానీ అవి చెక్కినవి కాదు. ఇటు సైడ్ చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. ఇక్కడ ప్రతి ఊర్లో అసలు ఊర్లు రావడమే రేర్. అసలు ఊర్లు కావు, అవి క్రియేట్ చేసిన ప్లేసెస్. జిస్పా, దార్చా, సార్చు, బారలాచాల తర్వాత సార్చు వస్తుంది. ఇందులో ఆర్మీ బేసెస్ ఉంటాయి అన్నమాట. ఇది మనకు హెల్ప్ ఎక్కడైనా దొరుకుతుంది. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ GT అయితే ఇంటర్సెప్టర్ అయితే నేను 100% 10 లీటర్స్ క్యాన్ క్యారీ చేయాల్సి వస్తుంది. హిమాలయన్ యూ షుడ్ నీడ్ టు క్యారీ 5 లీటర్స్ ట్యాంక్. ఈ హోటల్స్ చూడండి, జిస్పాలో హోటల్స్ ఉంటాయి అన్నమాట స్టే చేయడానికి. ఒకవేళ టైం అటు ఇటు అయినా వాళ్ళు అలో చేయరు అనమాట. దార్చా తర్వాత ఇక్కడ నుంచి దార్చా వచ్చేసి 20 కిలోమీటర్స్. సో జిస్పా టు దార్చా 20 కిలోమీటర్స్ వాళ్ళు అలో చేయరు. సో అలో చేయనప్పుడు మనము జిస్పాలో స్టే చేయొచ్చు. ఎక్సలెంట్ స్టే దొరుకుతుంది జిస్పాలో. నో నీడ్ టు వరీ అబౌట్ ద స్టేస్ ఇన్ జిస్పా. అండ్ వ్యూ ఆల్సో చాలా బాగుంటుంది. వెరీ గ్రౌండ్ లెవెల్ రివర్ వ్యూ దొరుకుతుంది జిస్పాలో. ఇక్కడ చాలా చలి ఉంటుంది గైస్. యూ మస్ట్ క్యారీ థర్మల్ జాకెట్స్ క్యారీ చేయాల్సి వస్తుంది 100%. మీరు అనుకోదు ఈడు వచ్చి కొనుక్కుందామని. ఈడు వచ్చి కొనుక్కు లోపల చలి పెట్టేస్తుంది. మళ్ళీ మనకు అసలు ఈ స్పీడ్ వెళ్ళేంత రోడ్స్ ఎక్కడ దొరకవు అన్నమాట. ఎంత వెళ్తున్నాం మనం 100 క్రూజ్ చేస్తున్నాం కదా. మళ్ళీ ఈ స్పీడ్ వెళ్ళేంత రోడ్స్ దొరకవు మళ్ళీ లోపల. సార్చ్ దాటాక దొరుకుతుంది. అక్కడ బైక్ పుల్ చేస్తుందో ఇంత వెయిట్ ఏమో నాకు తెలియదు. లెట్స్ 390cc కదా. ఎక్కడికైనా ఎనీ టైం ఎనీవేర్ ఇంజన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు GTది. ఈవెన్ ఫెయిల్ అయినా మహా అంటే ఏముంటే క్లచ్ ప్లేట్స్ ఇవే. అవి మనం మెయింటైన్ చేసుకుంటే విల్ ఫిగర్ ఇట్ అవుట్ ఈజీలీ. ఇదంతా దార్చా టౌన్ అనమాట. అరే అదంతా దార్చా టౌన్. అదంతా దార్చా టౌన్. సో ఇది 11,000 feet. రీచ్ దార్చా చెక్ పోస్ట్. ఇక్కడ మనము ఎంట్రీ చేసుకోవాలి. సో ఇక్కడ ఎంట్రీ అవుతుంది అనమాట. అది సేమ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారా ఇక్కడ లాస్ట్ టైం, కానీ కార్ అయితే ఇదే ఉంది. పోలీస్ ఆఫీసర్ అయితే లేరు. నాట్ ద సేమ్ పోలీస్ ఆఫీసర్ ఐ ఎక్స్పెక్టెడ్. ఐ థింక్ హీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ హీ ఈస్ రిటైర్డ్. TS07 S5045 ప్రైవసీ ఇష్యూస్ అంట. సో మనం స్ట్రైట్గా అయితే జాన్స్కర్ వెళ్ళొచ్చు గైస్. సి ఐ విల్ షో యూ ఇటు వెళ్తే ఏమేమి వస్తుందో.
Shinkula Pass 39 kilometers is too near. Padam 143, Nira 218 kilometers, Kargil 480 kilometers. So on the way to Kargil itself you can go to Janskar. So what we are going is we're going through Baralachala 44 kilometers and Sarchu 76 kilometers, Tanglangla 218 kilometers and Leh totally from here 326 kilometers. Cable bridge లాంటిది. Cable bridge వైర్ల పైన హోల్డ్ చేశారు అదంతా. వెరీ రిస్కీ. లొకేటెడ్ ఇన్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ 14,000 అండ్ దాని బ్రిడ్జ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ చిన్న చిన్న క్యాంప్స్ ఉంటాయి స్టే చేయడానికి. దట్స్ ఇట్. వాటర్ ఎంత వైట్ వస్తున్నాయంటే డైరెక్ట్లీ ఫ్రమ్ ఐస్. ఇక్కడ ద ఆర్మీ బేస్. ఇది ఒక ఆర్మీ బేస్. ఏంటి ఏమైంది తీసేశారా? చాలా చిన్న ఆర్మీ బేస్ అనమాట. సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఆర్మీ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు కూడా ఆడుతున్నారు అనుకో. నేను ఇక్కడ బైక్ పెట్టి 2 నిమిషాలు ఆడొస్తాను. ద పిచ్ ఇదే వాళ్ళ పిచ్. మంచిగా సిమెంట్ వేసుకున్నారు బౌలింగ్ కోసం. మంచి SRH హైదరాబాద్ స్టేడియం పిచ్ వేసుకున్నారు వీళ్ళు. కొడితే 300 T20. ఓన్లీ థింగ్ ఐ లైక్ రోడ్ డ్యామేజ్ అయితే టక్కన వేసేస్తారు తెలుసా, వదలరు. ఎందుకంటే ఇక్కడ ర్యాపిడ్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. లుక్ ఎట్ ద రివర్ గాయస్. ఇదంతా వాటర్ వచ్చేస్తుంది అన్నమాట గాయస్. సో ఫైనల్లీ మేము ఒక బిగ్ ట్రబుల్ నుంచి రికవర్ అయిపోయాం. జస్ట్ లైక్ హై ఆల్టిట్యూడ్స్లోకి ఎంటర్ అయ్యామో లేదో మా హెల్త్ చిన్నగా పాడవడం జరిగింది. అండ్ దెన్ వన్స్ పాడవడం జరగడంతో మేము బ్రేక్ తీసుకున్నాం. షార్ట్ బ్రేక్. మ్యాగీ, ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్, జ్యూస్, కాఫీ, బిస్కెట్ అన్నీ తినేసిన నేనైతే. ఇప్పుడు స్ట్రాంగ్ టాబ్లెట్ కూడా తీసుకున్నా. అంకుల్ టాబ్లెట్ కా నామ్ క్యా హై? డైమాక్స్. ఓకే, డైమాక్స్ టాబ్లెట్. ఇది హై ఆల్టిట్యూడ్లో వర్క్ చేస్తుంది అనమాట గైస్. సో వీఆర్ నియర్ టు బారలాచాలా. నా ముగ్గు కూడా లోపలికి వెళ్ళిపోయింది నా ఫేస్ అయితే. మ్యాగీ తీసుకున్నాం, బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాం, కాఫీ. నాకు యాక్చువల్లీ కాఫీ తాగే అలవాటు లేదు, బట్ స్టిల్ ఇక్కడ తాగాల్సి వస్తుంది. ఇప్పుడు వరకు కళ్ళు తిరిగినాయి. వన్స్ ఈ ఫుడ్ తిన్న తర్వాత చాలా నార్మల్గా ఉంది బాడీ అయితే. చాలా బెటర్ అనిపిస్తుంది. బిస్కెట్ ప్యాకెట్లు, జ్యూస్ ప్యాకెట్లు, ఇది అది ఏది పడితే తినేస్తున్నాం ఎనర్జీ కోసం. మరి తినేయాలి కదరా గైస్. మేము ఏం చేసినామంటే ఫర్ సేఫ్టీకి లీటర్ పెట్రోల్ తీసుకున్నాం. అండ్ ఈ లీటర్ పెట్రోల్ దీంట్లో వేసేస్తాను నేను. తీసుకున్న లీటర్ పెట్రోల్ కూడా వేసేసినాం. ఐ హోప్ ఇంకా పెట్రోల్ మాకు అవసరం లేదు. నందు ఇదిగో నాకు చూపించు. చిన్న వాటర్ క్రాసింగ్ గైస్. దీంతోనే బండి సగం బురద అయిపోయింది. పోరా పో. కాల్ కింద పెట్టాల్సిన అవసరమే లేదు గైస్. నా హెల్త్ మారిపోయింది. నేను ఎంత మైండ్ సెట్తో ఉన్నా కూడా బట్ స్టిల్ నా హెల్త్ అనేది తగ్గుతూ వచ్చింది. బికాస్ ఆఫ్ హైయర్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటారు. కళ్ళు తిరుగుతున్నాయి యాక్చువల్లీ నాకు. సో సార్త్ 44 kilometers చేస్తుంది. తాగి ఎంజాయ్ చేసేంత లేదు. ఎటు చూసినా ఐసే. గ్రాండ్ చిరోకీ. లుక్ ఎట్ ద ఐస్, లుక్ ఎట్ ద సాలిడ్ ఐస్. జస్ట్ ఇమాజిన్ వింటర్లో వస్తే రోడ్డు పైన అంతా మూసుకొని పోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఐస్ మధ్యలో నుంచి వెళ్తాం. వావ్, ఇది కదా కావాల్సింది. లెట్ మీ టచ్. కింద రాళ్ళు ఉన్నాయి. ఓ, చేతులు కోసుకుంటాయి పక్కా ఈరోజు. లుక్ ఎట్ ద గ్లేషియర్. అదంతా ఐస్ గడ్డ. ఇప్పుడు దానిపైన పోవచ్చు మనం. మీరు ఎక్కడి నుంచి? ఓకే బ్రో, హాయ్ చెప్పండి. ఓకే, మన సౌత్ ఇండియన్స్ ఇన్ లదాఖ్ టెరిటరీ. అందేమంటావు?
I'm strong. I'm stronger. I'm stronger. Guys, bye. Okay. Bye bye. గాయస్ ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి, వాళ్ళందరూ మా తెలుగు వాళ్ళే. నేను బై మిస్టేక్గా వాళ్ళకి కామెంట్ చేసా, నందుతో అంటున్నా ఏంద్ర అమ్మాయి ఆ డ్రెస్ అట్లా వేసుకుందని. అమ్మాయి వచ్చి ఏదైనా కామెంట్ చేస్తున్నారా అని అడిగింది. అయ్యా అసలు షాక్ అయిపోయాను నేనైతే. జాగ్రత్తగా ఉండాలి, ఆల్ ఓవర్ ఇండియా మన వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు, జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా డేంజరే. ఐస్ తవ్వకాలు జరుగుతున్న ఐస్ ఇది లేదన్నమాట ఇంతకుముందు. ఇప్పుడే ఇంతకుముందు ఇది ఎలా ఉండేది తెలుసా? రోడ్డు సింగిల్ రోడ్. మేము నేను లిటరలీ ఆ కార్నర్ నుంచి వచ్చా, రాళ్ళలో నుంచి. ఇక్కడైతే ఒక జిమ్ని పడిపోయింది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ యూ మస్ట్ కమ్ టు దిస్ లదాఖ్ బికాస్ ఇట్స్ ఏ యూనిక్ ప్లేస్. యు నో వాట్, ఫారినర్స్ వస్తారు తెలుసా ఇక్కడికి బైక్ రైడ్ చేయడానికి, ప్యాషనెట్గా వస్తారు. అలాంటిది మనము ఇండియాలో ఉండి రాకుంటే వెరీ బ్యాడ్. మంచిగా షాప్స్ ఉండేవి, లేపేశారు. ఇప్పుడు అదే అన్లోడింగ్ చేస్తున్నారు. అందరు మళ్ళీ వచ్చారనమాట. సీజనల్ లదాఖ్కి ఇది సీజనల్, మనాలికి కాదు. ఇదే నేను చెప్తున్నారు రాళ్ళ కొండలు అనేది. సో ఐ నో ఈచ్ అండ్ పిన్ టు పిన్ రోడ్ అబౌట్ దిస్ ప్లేస్. సీరియస్లీ ఒక్కసారి మైండ్లోకి, ఎందుకంటే I have ridden with passion it guys. జీటీని కేఫే రేసర్లా నడిపాను నేను. ఇక్కడ సూపర్గా నడిపాను నేను, రాకెట్లో నడిపా. ఆఫ్ రోడింగ్ గాయస్, ఫుల్ ఆఫ్ రోడింగ్ అవుతుంది. ఇదంతా కొండల్లో నుంచి వచ్చాం, ఈ కొండరాళ్ళలో మధ్యలో నుంచి వచ్చాం. ఇలానే కింద తగిలింది ఒక చోట రాయి. నేను వెళ్తారా ఆగిరా, వెళ్తారా రే ఆగిరా రే. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది, 2 PM అయింది ఆఫ్టర్నూన్. నేను నంద నా బైక్ తప్పక ఇక్కడ ఎవ్వరు లేరు. ఒక 10-20 మినిట్స్ నుంచి చూస్తున్నా, ఒక్కరంటే ఒక్కరు లేరు. యాజ్ మీకు గుర్తుందా, ఇక్కడ మనం స్టంట్ చేసింది. నాకు ఫుల్ సిక్నెస్ వచ్చింది. ఏం చేసినా అంటే పుషప్స్ చేశా, 2 sets పుషప్స్ చేశా, 20 × 20 40 పుషప్స్. ఆల్రెడీ కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో తిప్పుతుంది, లో వీక్నెస్గా అనిపిస్తుంది. అలాంటిది నేను పుషప్స్ చేశా. ఎంత 40. క్రూజింగ్ 100 and above స్పీడ్ గాయస్. సస్పెన్షన్ చాలా స్మూత్గా ఉంది. ఐఎమ్ లిటరల్లీ ఫీలింగ్ ఇట్. సస్పెన్షన్ అండ్ ఫీలింగ్ ఇంత ఇట్లా ఉయ్యాలా అవుతుంది, చాలా స్మూత్గా. వావ్ గైస్, ఏమైందా జస్ట్ లుకింగ్. వావ్, కానీ బండి ఊగిపోతుంది సస్పెన్షన్ స్మూత్ వస్తే. చాలా బాగుంది, ఉయ్యాలు ఊగినట్టు అవుతుంది. ఇది వచ్చేసి ఆర్మీ బేస్ క్యాంప్ సార్చు. లిటరలీ గాయస్, మీకు ఎనీ ప్రాబ్లం ఉంటే సిగ్గుపడకుండా ఈ క్యాంప్లోకి వెళ్ళండి. ఎందుకంటే దే హెల్ప్ యూ. వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు మిమ్మల్ని హాస్పిటల్లో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అనిపిస్తుందా, చిన్న విలేజ్, అది సార్చు విలేజ్ అనమాట. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు, ఓన్లీ సోలార్ ప్యానల్స్ వల్లనే పవర్ సప్లై ఉంటుంది అనమాట. వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అండ్ మా మదర్ సిక్ అయిపోయారు. సో ఇక్కడికి వచ్చి మెడిసిన్స్ తీసుకొని వెళ్ళామన్నమాట. ఆ రోజు రాత్రి నాకైనా వామిటింగ్స్ ఫుల్. గాడ్స్ గ్రేస్ ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయింది. అదర్వైజ్ ఇలా వెళ్ళి ఆ బ్రిడ్జ్ పై నుంచి రావాల్సి వచ్చేది. అక్కడ చెక్ పోస్ట్ ఉంది సార్చు, అండ్ మనం తీసుకున్న రిసిప్ట్ కూడా సార్చు వరకు.
ఓ నైస్. TS07 ఇలా వెళ్తే రిటర్న్ 33 కిలోమీటర్స్ వచ్చాను. నాది తప్పక అందరు హెల్త్ పాడైపోయినాయి. ఆర్మీ బేస్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చాం. కార్లో వెళ్ళాం తెలుసా, వేరే వాళ్ళు తీసుకెళ్లారు. రూమ్కి వచ్చి పడుకున్నా, నైట్ లేసి ఈవినింగ్ పడుకొని ఫుల్ వామిటింగ్స్ చేసుకున్నాను నేను. ఎందుకు చేసుకున్నానో తెలియదు. సిక్నెస్ ప్రాబ్లం అవుతుంది. కూర్చో వెళ్ళిపోదాం. గాయస్, మేము స్టే చేసింది అందులోనే, ఆ లాస్ట్ గుడిసెలో. ఈ హోటల్ లోపల అంకుల్ ఉంటాడు, ఏమనంటే జూలే అంటాడు. నుంచి ఘాటాలూప్స్ 25 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఘాటాలూప్స్కి ఒక స్ట్రేంజ్ స్టోరీ ఉందన్నమాట. ఒకప్పుడు లారీ బ్రేక్ డౌన్ అయ్యి అక్కడ ఆగిపోయింది అనమాట. ఒక క్లీనర్ అక్కడే ఉండిపోయాడు. డ్రైవర్ ఏంటంటే నేను వెళ్ళొస్తా, హెల్ప్ తీసుకొని వస్తా అని వెనక్కి నడుచుకుంటా వచ్చాడంట. అప్పట్లో ఇవేం లేదు, దిస్ హ్యాపెన్ బ్యాక్ ఇన్ 90s. సో తిరిగి వచ్చేసరికి క్లీనర్ చనిపోయాడు అనమాట అక్కడ. సో క్లీనర్ చనిపోయాడని, దాంతో ఫుడ్ లేక 4 days అండ్ చలికి చనిపోయాడంట. సో అందరూ వెళ్ళే వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తారంటే ఆ స్పాట్లో వాటర్ బాటిల్స్ పెట్టి వెళ్తారు. ఐ విల్ షో యూ దట్ వాటర్ బాటిల్స్. అండ్ అక్కడ స్ట్రేంజ్ ఈవిల్ స్పిరిట్ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. సో వాట్ హ్యాపెన్ లాస్ట్ ఇయర్ వెన్ వి వేర్ ఆన్ రైడ్, మై ఫ్రెండ్స్ బైక్, సాకేట్స్ బైక్ ఇంటర్సెప్టర్, ఎగ్జాక్ట్లీ ఏ లూప్లో అయితే ఘాటా లూప్ 19th లూప్, ఏ లూప్లో అయితే ఆ స్ట్రేంజ్ స్టోరీ అయ్యిందో ఎగ్జాక్ట్లీ అదే లూప్లో మా ఫ్రెండ్ క్లచ్ ప్లేట్లు అన్నీ బర్న్ అయిపోయినాయి. ఇట్స్ రియల్లీ చాలా స్ట్రేంజ్ అది. ఈవెన్ అన్నీ బర్న్ అవ్వడం, ఏ బైక్కి అలా చూడలేదు. అన్నీ ఒకేసారి క్లచ్ ప్లేట్స్ బర్న్ అవ్వడం. స్ట్రెంత్ తగ్గుతుంది కానీ అన్నీ బర్న్ అయిపోవడం అది వేరే లెవెల్. నా హెల్మెట్ వైజర్ ఇరిపోయింది, హెల్మెట్ కింద పడి. డోంట్ బిలీవ్ దిస్ అండ్ ఆల్ ఈవిల్ స్పిరిట్. ఐ బిలీవ్ ఓన్లీ హోలీ స్పిరిట్. ఒక్కొక్క స్టెప్ ఉంటుంది ఈ కొండకి. మ్యాటర్ ఏంటంటే అక్కడ మీకు కనిపిస్తున్న వెహికల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఇది జస్ట్ ప్యారలల్గా ఆ రోడ్ ఉంది మనకి, కానీ మనం ఎందుకు వెళ్ళలేమంటే దేర్ ఇస్ ఎ బిగ్ రివర్ ఇన్ బిట్వీన్ దీస్ 2 roads. బాయ్. సో ఒక్క చిన్న బ్రిడ్జ్ కోసం అక్కడికి వెళ్తాం. ఇప్పుడు హిల్ స్టేషన్స్లో ఈ రోడ్స్ కవర్స్ ఉన్నాయా, దీన్ని ఇట్లా స్ట్రైట్ చేసినాం అనుకో ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి తెలుసా, చాలా కిలోమీటర్స్ వస్తాయి. జిగ్జాగ్ లేకుండా ఒక్కటే పిన్ టు పిన్ స్ట్రైట్ రోడ్ వేస్తే సెట్. ఇంజనీరింగ్ కదా గాయ్స్, ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ ప్లాన్ లైక్ దట్ అకార్డింగ్ టు సెక్షన్. ఈ బ్రిడ్జ్ ఉంది, మాయా అరే తీరా రికార్డ్ చేయి. We are on the wooden bridge. So finally లైఫ్లో వుడెన్ బ్రిడ్జ్ కూడా క్రాస్ చేస్తాం. అరే ఇదేంది, అరే ఏంది బాయ్ ఇది, వాట్ ఈస్ దిస్ బాయ్, అరే తీసుకురా. Look at the place, how beautiful it is. నేను వెళ్ళే స్పీడ్ ఎక్కువ వచ్చినది. జస్ట్ వాచ్ ద ప్లేస్, ఎంజాయ్ ద ప్లేస్. లో మౌంటైన్ ఎక్కుతున్నాం, అదే 100 కూడా పోవట్లేదు. చాలా కష్టపడింది తెలుసా 100 వెళ్ళడానికి. ఓ మై గాడ్. ఈ బ్రిడ్జ్ పేరు విస్కీ బ్రిడ్జ్ అంట. దీనికి ముందున్న బ్రిడ్జ్ పేరు బ్రాందీ బ్రిడ్జ్. అరే బ్రిడ్జ్ పేరు చూసావా, ఇందాక బ్రిడ్జ్ పేరు బ్రాందీ అంట. ఇది విస్కీ, అది బ్రాందీ. కర్ణాటక నుంచి ఇంటర్సెప్టర్ 650 అంటే లెజెండ్ అంటే 650. రే అదేంద్రా తేడాగా ఉంది.
రోడ్స్ అయితే మారిపోయినాయి, రోడ్ క్వాలిటీ మారిపోయింది. ఘాటా లూప్స్కి దగ్గర వచ్చేసాను. 21 లూప్స్ ఉంటాయంట ఘాటా లూప్స్ అనేవి. ఘాటా లూప్స్ ఇదే మౌంటైన్ పైన ఉంటుంది. ఘాటా లూప్స్ సి ఘాటా లూప్స్ పాంగ్ 51. పాంగ్కి వెళ్ళిపోతే ఆ నుంచి ఈజీ వే లేకి వీలీ లేసేలా ఉంది వెనక ఉన్న ప్యానియర్స్ అండ్ లగేజ్ వెయిట్కి. హౌ ఇస్ ద జోష్? హాయ్ సార్. उधर जाऊंगा, रुको. हाँ भाई साहब, वाह दिवा. కరెక్ట్గా లారీ వెళ్ళడానికే ఉంది ప్లేస్, లారీ మాత్రం వెళ్ళడానికే ఉంది రోడ్డు. మనము ఒక లూప్ని ఇగ్నోర్ చేస్తున్నాం బికాస్ ఐ వాంట్ టు గో ఫ్రమ్ హియర్. I want to test this KTM 390. Let's do this guys. బండి లేకుంటే ఓ మై గాడ్, లిటరల్లీ ఫ్రంట్ టైర్ లేస్తుంది వెనక బరువుకి. బట్ ఇట్స్ గోయింగ్ క్వైట్ ఈజీలీ. ఆన్ చేసావా? ఓ వెరీ నైస్. ముందు టైర్ లిటరల్లీ లేస్తుంది. ఇదేనా అయింది మన వాళ్ళు స్టక్ అయిపోయినా. నేను పోయేలా ఉన్నా. లెట్స్ గో ఫ్రమ్ హియర్ టు. బండి లేస్తుంది తెలుసా వెయిట్కి. షార్ట్ కట్కే షార్ట్ కట్. ఏంది మనం బాటిల్స్ది లూప్ మిస్ చేసామా ఏంది? టు స్ట్రైట్ అప్ కొండ అది చూడు. వావ్, అది ఎక్కితే ఏమవుతుంది తెలుసా? బండి ఇట్లా వీల్ వేసి ఇట్లా వెనక్కి పడుతుంది. వెయిట్ రిస్క్ చాలా తేడా ఉంది మన బైక్లో. చాలా వెయిట్ వెనకనే వేసేసాం. ఈవెన్ అది డేంజరస్ తెలుసా. బండి లేచింది ఫ్రంట్ టైర్. తేడా జరిగింటే నిజంగా వీలీ లేసి వెనక పడుకునేటోళ్ళం. నేను ఇంకా వెయిట్ ఇలా పుష్ చేస్తున్నా ముందుకి. లిటరల్లీ వీఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ బాటమ్. ఓ ఏంది బా ఈ రోడ్డు? ఇంతకుముందు ఇలా లేదు మచ్చా. పాడైపోయినాయి రోడ్స్. ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది 100%. Saket road took that way. Guys, again we are going from this. రే క్లచ్ ప్లేట్లు కాలిపోతాయండి మళ్ళీ. ఈడ టార్క్ లేదు. జీసస్ క్రైస్ట్ ప్లీజ్ కమ్ ఆన్. క్లచ్ ప్లేట్లు కాలిపోకూడదు. ఇది రోడ్డు టు హెవెన్ ఉన్నట్టుంది. ఇలా కాలిపోయినా అంటే బిస్కెట్. ఫైనలీ గాయ్స్, ఐ డోంట్ నో హౌ ఎన్ని లూప్స్ క్రాస్ చేసి వచ్చామో, బట్ దిస్ ఇస్ క్రేజీ. అరే ఎవరో ఎక్కిచ్చారు ఇది ఆఫ్ రోడింగ్. కార్ ఎక్కియచ్చు, మన కార్ వేసుకొని రావచ్చు దీంట్లో నుంచి. ఈజీగా వచ్చేస్తుంది జీప్ మెరిడియన్. లెట్స్ లుక్ ఎట్ దట్ స్టోన్, వెరీ బ్యూటిఫుల్. నా ఏందో పెట్టారే, ఇంతకుముందు లేదు ఇది ఇంతకుముందు లేదన్నమాట. ఓ మనోళ్ళేనా? Guys, look at this beautiful place, man. Look at this beautiful place. ఆ కొండ చూస్తున్నారా ఎట్లా ఉందో? అని మన బైక్. సబాషా బుజ్జికన్నా, నువ్వు చేయాలనుకున్నది చేస్తున్నావు. నేను చేపించేవాడెవడు? రషీద్ ఎక్స్పోర్ట్ 650.
వాడుంటే చాలు నువ్వు ఏదైనా చేసేస్తావు. ఏమంటావు మచ్చా కిచెన్ దగ్గర ఏమైంది? కొంచెం ఉంటకి పరలోక ముందు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. స్ట్రైట్ వెళ్ళిపోవాళ్ళం ఇట్లా చూడు, ఇట్లా గాల్లోకి. ఇంటికి వెళ్ళాం. ఇంకా అమ్మకి నేను ఒకంటే కొడుకుది. నేను వన్ లిక్విడ్. धूम चाले ఆడుంటాం. Off-roading guys. Hey, come on my boy. RPM ekkatla. Oh bro, you did it. Off-roading curly. Confuse हो गया रास्ता. ले जाना है. ले इधर. अरे ఎక్కడి నుంచి వచ్చాం రా మనం? We are at the altitude of 15,547 feet. ఈ altitude పేరు Nakila. Look at that mountain. Whole adventure gang is coming on the way. Super. Hi. Woo! అరే ఇది ఎప్పుడు తగిలిందిరా? ఇంటో అన్ని వేసి పెట్టేసిండు. నీ అండర్వేర్ లోపలికి వెళ్ళిపోయిందా? మధ్యలోకి వెళ్ళిపోయింది. సర్లే అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అన్నీ జరుగుతాయా ఏంటి మంచి పనులుగా? నాకా? అదే నాకు అవ్వలేదు రాలా. అప్పుడప్పుడు వెళ్తే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అందరు ఏమనుకుంటారు తెలుసా, మనం బ్యాగ్ గెలుపుతున్నామో అనుకుంటారు. యాక్చువల్లీ మనం గెలకం, దాన్ని బయటికి తీస్తూ ఉంటాం ఇన్నర్స్ని. ఎవరి బాధ వాళ్ళది. ఏంద్రా మచ్చా ప్లేస్ ఏంది, మనం మాట్లాడుకునే డిస్కషన్ ఏంద్రా? ఏం చేస్తాం? having adventure bike, advantages of having adventure bike. Ala shortcut built for no roads. ఎక్కడికో వెళ్ళిపోతాం షార్ట్ కట్. వాటర్ క్రాసింగ్ రా. వెరీ గుడ్ మై బాయ్ మిత్రమా. ఏంది వాటర్ లేస్తుంది గట్టిగా, తడిపోయేలా ఉన్నాం. ఓకే డన్. డేంజర్గా ఉంది ఇంక్లైన్. జీసస్ క్రైస్ట్. అరే వెనక చూస్తుంటే బండి ముందుకు ఎగురుతుంది. అవన్నీ తిప్పుకొని ఆడికి వస్తుంది అనుకుంటా.
ఆడికి వచ్చే బదులు మనం డైరెక్ట్గా ఆడికి వెళ్తాం. చూసావా గాయస్, toughest incline we are inclining. వెళ్ళిపోయినాయి అదిగానే మనుషులు ఉంటారు ఇక్కడ. guys, KTM adventure is something else. ఓయ్ అరు అది అటాక్ చేస్తుందని భయం వేస్తుంది. అది నిజంగా మజా వస్తుంది ఇలా వెళ్తుంటే. ఇంక్లైన్ టోటల్ ఎంత గట్టి ఇంక్లైన్ తెలుసా, 40లో చేస్తున్నాం మనం ఇంక్లైన్. దీంట్లో నేను 100 వెళ్ళినా తెలుసా, 180 ఈ కంకర్ రాళ్ళలో జీటీ పైన. అది మన బ్రాండ్ అంటే. దిస్ ఇస్ లచుంగ్లా, ఆల్టిట్యూడ్ 16,616 feet. లారీ ఇరుక్కుపోయింది. చాలా సేపు ఆఫ్ రోడింగ్ తర్వాత, ఆల్మోస్ట్ 25 kilometers ఆఫ్ రోడింగ్ తర్వాత మనకు తార్ రోడ్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఇక్కడ రోడ్స్ లేవన్నమాట, కన్స్ట్రక్షన్ కూడా లేదు, జస్ట్ కంకర్ రాళ్ళు వేసేసారు అంతే. ఆ కంకర్ రాళ్ళ మీద నుంచి వెళ్ళేదండే. అక్కడ నుంచి అంతమైపోయినా ఈ రోడ్డు వైట్ కలర్ కనిపిస్తుంది. నేను ఇంతేనా ఆ రోడ్డు? ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఏమైనా రోడ్సా? నేను ఇలా డ్రైవ్ చేశాను తెలుసా కంకర్ రాళ్ళలో, ఆల్మోస్ట్ జీటీలో. మనోళ్ళు ఫుల్ ఫైర్లో ఉన్నారు. సడన్గా రోడ్ ఎండ్ అయితే అంతే రిస్క్. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది నాది బ్యాక్గ్రౌండ్తో. వావ్, వండర్ఫుల్. ఇక్కడ రోడ్ వేసారంటే ఎంత వండర్ఫుల్ తెలుసా. మళ్ళీ పోయింది నో రోడ్. తార్ రోడ్లోనే కాదు, కంకర్ రోడ్లో కూడా పోతాను నేను ఇలా. ఓ ఆగు, బండి షార్ట్స్ తీసుకుందాం. గోపాల్ గైస్, చిన్న కన్స్ట్రక్షన్ వర్క్తో మమ్మల్ని ఆపేశారనమాట. అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరిగితే ఇక్కడ మేము ఆగిపోయాం. మనతో కార్స్ కూడా అయిపోయాయి. లాట్ ఆఫ్ ఫన్ while doing this off-roading. Hello sir. Hello. Where are you from? I'm from Hyderabad. Hyderabad. Oh. Where are you from, sir? We are from Pune. Oh, you're coming in this Isuzu. Oh. How is the performance? Yeah, good. Good. Nice. You're going Ladakh. Yeah. Okay. But kadam chutigal sakta. हाँ. బాయ్స్, లిటరల్లీ మనము అక్కడి నుంచి వచ్చాం. అక్కడ మనుషులు, అక్కడ ట్రక్ కనిపిస్తుందా, అక్కడి నుంచి వచ్చాం. ఈ కొండ చూడండి ఎలా ఉందో.
మైటీ మౌంటైన్స్. బ్రో నువ్వు అలా వచ్చేస్తే ఇలా రాయి అట్టి టై మీద పడితే ఏంది నా పరిస్థితి? అరే ఎంత సింపుల్గా పడేస్తున్నాడు తెలుసా, జస్ట్ అలా అంటే పడిపోతుంది. అది చూడండి ఎలా ఉందో, ఎలా ఏర్పడిందో. కొత్త బ్రిడ్జ్ రీసెంట్గానే ఓపెన్ అయింది. అయితే బ్రిడ్జ్ కంట్రోల్ అయింది నాకైతే. జస్ట్ ఇక్కడే అటు వెళ్ళిపోయేటండి. మీరు నమ్మకుంటే ఇప్పుడే క్లిక్ పెడతాను చూడండి. 122. Guys, imagine. అటు వెళ్ళిపోయేటోళ్ళం కింద రివర్లోకి. బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎప్పటి నుంచో. లాస్ట్ ఇయర్ కూడా ఈ వాటర్లోకి వెళ్ళేసాను నేను. వాటర్లోకి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని లైక్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాష్ చేసుకున్నా ఈ వాటర్లో. గైస్ సో ఫైనల్లీ వి రీచ్ పాంగ్ ఆల్టిట్యూడ్ 15,280. మనము ఆల్ ఓవర్ ఫ్రమ్ దేర్ వీ కేమ్. ఇప్పుడు కొండ ఎక్కుతాం, ఆ కొండ పై నుంచి వెళ్తాం. वेट बोलो। बहुत अच्छा है रोड पूरा। लाचुंगला तक बहुत अच्छा रोड से। बीच बीच में थोड़ा थोड़ा पैच वर्क है और काम चल रहा है बीच बीच में, और बाकी पूरा तार रोड डाल के है। और विस्की नाला नाला मतलब क्रॉसिंग वाटर 2-3 है, वही पांग है। अभी 5 हुआ ना, अभी 5 बजे ना, नेक्स्ट 5 to 6, 6 to 7, 7:30 तक सर्च पे चल जाएंगे। अब मेरे पास S1000 आ रहा है। यस यस, यू आर गोइंग फॉर जस्ट लद्दाख के लिए लिया है गाड़ी नया। तुम ले जा रहे हैं? हाँ ले जा रहे हैं। ओके बाय, नाइस मीटिंग यू, ऑल द बेस्ट। वेलकम गाइस, वेलकम। दिस इज व्हाट आई वाज टेलिंग यू। 1 2 3 प्लेन लैंड ट्रेन रोड्स। వారే వా, ఇది నిజంగా చూడడానికి ఎలా ఉంటుంది తెలుసా? మార్స్ ఉన్నట్టుంటుంది. మార్స్ మనం మార్స్లో ఉన్నట్టుంటుంది. అసలు ఇది ఎర్త్ ఇండియా పక్కన పెట్టండి, ఇది అసలు అవర్ ప్లానెట్ ఎర్త్ ఉన్నట్టే ఉండదు. నెక్స్ట్ లెవెల్ గాయస్, నెక్స్ట్ లెవెల్. ఓహో గాయస్, ఇప్పుడు మనం చాలా హైట్లో ఉన్నాం. యూ జస్ట్ ఇమాజిన్, అసలు ఒక టూ ప్లేట్స్ కొలిజన్ అయితే ఇంత హైట్కి వెళ్తాయా? వండర్ఫుల్ కదా. అంటే హిమాలయస్, మౌంట్ ఎవరెస్ట్ 8,000 మీటర్స్, 8,800 మీటర్స్ సంథింగ్ మీటర్స్, అది ఫీట్ కాదు. యాక్చువల్లీ లేకి 160 కిలోమీటర్స్ అనమాట. సో ఇలాంటి మౌంటైన్ ఏరియాస్లో 160 కొట్టాలంటే చాలా కష్టం. సో నా టైం వచ్చేసి 5:20 PM ఇన్ ద ఈవినింగ్. I will try to finish it by 8 o'clock. I want to go the place, but అక్కడ ఇసుక ఎక్కువ ఉంది. If I go there now, bike will stuck. ఛాన్సెస్ ఉన్నాయి తీసుకోలేదు కదా. ఒకవేళ టైర్ పెట్టినమ్మా దిగిందా, ఇక్కడ వచ్చి ఇట్లా వరకు నిలబడాలి. ట్రై గైస్, మాటల్లో చెప్పడం వేరు, ఒకసారి వెళ్తే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది నాకు కూడా. వెళ్దాం, వెళ్ళడానికే కదా బండి తీసుకున్నది మచ్చా. 360 మేము అనుకున్నట్టే ద ప్లెయిన్ ల్యాండ్లోకి వచ్చేసాం. రోడ్ అక్కడుంది పైన, మేము ఎక్కడికో వచ్చేసాం. ఇలానే ఇది యాక్చువల్లీ రివర్ అన్నమాట. సో వర్షం పడితే కొండపై నుంచి వాటర్ ఇలా వెళ్తాయి. సో ఇక్కడ నుంచి కిందకి పెద్ద రివర్లా మారుతుంది. గైస్ జస్ట్ ఇమాజిన్, ఈ భూమి ఇట్లా లోపలికి వెళ్ళిపోతే మన బరువుకి బిస్కెట్ కదా. ఇక్కడికి వెళ్ళి కింద భూమిలో నుంచి ఎటో యుఎస్ అలస్కాలో పడాలంట. ఎందుకు నాకు ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి అట్టుంది నాకైతే. వామ్మో, ఏంది ఇది ఇంత హాట్ ఉంది? ఓహో ఇది దీంట్లో కన్నా మనం ఇరుక్కున్నామా అంతే.
అంతే బిస్కెట్ ఇంకా జరుగుతుంది. ఫైనల్లీ అక్కడికి వెళ్ళాలని ఆశ. కింద నుంచే కొండెక్కచ్చా విల్ దిస్ బైక్? స్టాండ్ విడిపోయింది కేటీఎంది. నైస్. అండి కట్టేద్దాం. గైస్ ఇవి చూడడానికి ఇండియా కాదు, అసలు ఎర్త్ ఉన్నట్టే ఉంటుంది. ఈ ప్లేస్ అనేది డిఫరెంట్ ప్లానెట్, మార్స్ ఉన్నట్టు ఉంటుంది. కమ్ కమ్ కమ్. స్టాండరీ లోపల స్ప్రింగ్ ఊడిపోయింది. సో బైక్ ఏమవుతుందంటే స్టాండ్ పడిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారా ఈ థ్రెడ్, అది నైక్ అప్పర్ది ట్యాగ్ ఉంటుంది కదా, దానికి థ్రెడ్ వచ్చింది, దాంతో ఫిక్స్ చేశాను. హలో, నైస్ బైక్. जस्ट नो आई गॉट ए इशू इन माई बाइक. जा रहे हो? लद्दाख जा रहा हूँ. लद्दाख जा रहे हो? हाँ. अच्छा. अभी इशू आ गया मेरे बाइक पे, स्टैंड का स्प्रिंग चले गया. इधर से आप हाँ जाएंगे? यस. जल्दी चल जाइए, मौसम खराब हो रहा है, ऊपर बर्फ गिर रही है, बर्फ गिर रहा है ऊपर. ठीक है. पास बंद गो एज फास्ट एज पॉसिबल. बंद कर देगा पास. नहीं बंद नहीं करेगा, बट प्रॉब्लम इनको होगा. मेरा देखो स्टैंड का स्प्रिंग चले गया. क्या हुआ? स्टैंड का स्प्रिंग चले गया. फ्रंट का स्प्रिंग कट गया? नहीं नहीं, मैं बांधा उसको. Oh, you have to, you tied it? अभी जस्ट 2 मिनट पहले. अच्छा. हाँ ये बिस्किट सा खराब हो रहा है क्या? हाँ ठीक है. नाइस मीटिंग यू. थैंक यू. वापस जा रहे हैं. वापस जा रहे हैं. हो गया? कैसा था गाड़ी? आई एम नॉट फीलिंग. वो डिस्कम्फर्टेबल. ओके, बहुत डिस्कम्फर्टेबल है ये चलाने में. हाँ It is snowing at the top, and if you can try to wear this Okay. wind cheater, don't allow wind to go inside. Yeah. Otherwise, you'll get sick after the Tagmangala pass. ఇప్పుడు ఏంది ఆడ స్నో పడుతుందంట. గైస్ మనం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోయినాయి, లిటరలీ నా హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. లుక్ ఎట్ మై హ్యాండ్స్, మొత్తం వైట్ వైట్ అయిపోయింది ఒక చోట. ఫ్రీజ్ అవుతుంది నా హ్యాండ్. నేను చాలా ఘోరంగా ఉంది నా హ్యాండ్ సిచ్యువేషన్. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు నా హ్యాండ్లో. నేను 100 కొడుతున్నా ఇలాంటి రోడ్స్లో. గైస్ సో ఫైనల్లీ టాంగ్లాంగ్లో వచ్చేసాం. సెకండ్ హైయెస్ట్ గైస్, వరల్డ్ టఫెస్ట్ రోడ్ టాంగ్లాంగ్లా పాస్. వరల్డ్ టఫెస్ట్ రోడ్స్. వావ్, లుక్ ఎట్ ద సిచ్యువేషన్ గైస్. ధూళి తీరిపోతుంది అసలు, అస్సలు అవ్వట్లా. ఐఎమ్ డూయింగ్ ఇట్, నెవర్ గివ్ అప్. ఫైవ్ 5:30 అనుకున్నావా టైమ్? కాదు 7:30. ఇక్కడ అలానే ఉంటుంది 9 వరకు. గైస్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ టు లే. ఇంకా మన బైక్ రేంజ్ వచ్చేసి 110 కిలోమీటర్స్ చూపిస్తుంది. చాలా గ్రేట్ కేటీఎం. గైస్ నా టైం వచ్చేసి 7:35 PM ఇన్ ద ఈవినింగ్. స్టిల్ ద స్లైట్ ఈస్ వైట్ అనఫ్. లాస్ట్ ఇయర్ 8:30కి ఇలా ఉన్నది. మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి, లదాఖ్ వచ్చామన్నట్టు.
బురద బురద. చూసావా నువ్వు? మన వాళ్ళకని చూసావా? బాయ్. थैंक यू. निकल जाओ जल्दी जल्दी, ठंड बढ़ जाएगी. 50 किलोमीटर रह गया सब. हाँ जा रहे सर. म्युनिसिपल कम्युनिटी ले. पांग के बाद स्प्रिंग उखड़ गया था. अब ले में मिलेगा ये. मिलेगा ना? हाँ देसी जुगाड़. ये ठीक है, बढ़िया है. हाँ स्टार्ट नहीं होता ना भाई, क्या कर रहे हैं गाइस. సో ఫైనల్లీ నేను రూమ్ సర్చ్ చేసుకున్నా. యాక్చువల్లీ శ్రీమన్ అన్న రీసెంట్లీ ఇక్కడ రైడ్కి వచ్చారు కదా, సో నేను అన్నకి కాల్ చేసి చూడమని చెప్పాను అనమాట. వెళ్తున్నా ఇప్పుడు అన్న నా ఫోన్కి నెట్వర్క్ లేదు, నేను వేరే వాళ్ళ ర్యాండమ్ వైఫై కనెక్ట్ చేసుకుని అన్నకు వాట్సాప్ కాల్ చేసి ఐ గాట్ దట్ లొకేషన్ అండ్ లొకేషన్ పెట్టే ఇప్పుడు దానికి వెళ్తున్నాం. 16 km 28 minutes చూపిస్తుంది. వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. యాక్చువల్లీ సీరియస్గా చెప్తున్నా, లాస్ట్ ఇయర్ వెన్ we did in 3 days. We did it in 3 days. You know what? How much time did I took to finish the Leh from Manali? Not even from Manali. Last day it was Manali to Leh, but today it's before the Manali, 70 kilometers before. From there to Leh, I have finished in 12.5 hours. Crazy kada? Crazy means crazy guys. ఆహాహా. నేను లిటరల్లీ ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టి, ఎక్కడ ఎలా నడపాలో అక్కడ నడిపా. ఐ హ్యావ్ లెర్న్ సో మచ్ టుడే. చలి ఎక్కువ ఉంది. ట్యాంగ్లాలా దగ్గర అయితే ఉచ్చబడే నాకైతే అసలు నా హ్యాండ్ ఫింగర్ ఒక్క మూమెంట్ లేదు తెలుసా. నేను బ్యాక్ బ్రేక్ వేస్తున్నా, అసలు ఫ్రంట్ బ్రేక్ వేయాలన్నా క్లచ్ కొట్టాలన్నా అసలు మూమెంట్ లేదు హ్యాండ్స్లో. నేను తెలుసా ఇలా అని చెయ్యి డైరెక్ట్గా తీసి క్లచ్ మీద పెట్టి నా హోల్ హ్యాండ్ ఎన్నికి ఇలా అవుతున్నా అయింది, రాయిలా అయిపోయింది నా హ్యాండ్ అయితే సీరియస్గా. ఎందుకంటే నేను గ్లౌజులు పెట్టుకోలేదు, నందాకి ఇచ్చా గ్లౌజులు. ఇంకా నా హ్యాండ్ అలా అయిపోయేసరికి ఇంకా దాన్ని ఏదో ఒక షేక్ చేసి గీక్ చేసి ఇంకా దాన్ని రబ్ చేసి దాన్ని కొంచెం హీట్లోకి తెచ్చి గ్లౌజెస్ పెట్టుకున్నా. ఇంకా దానికి ముందు ఏం జరిగింది, ఏం పెండ స్టాండ్ స్ప్రింగ్ పోయింది. ఇది హైలైట్. ఇది నేను తాడుతో కట్టా, అది కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ నా దగ్గర స్కిప్పింగ్ రోప్ ఉన్నది బ్యాగ్లో. ఆ రోపు స్టాండ్కి ఒక హోల్ ఉంది, అది తీసి ఇట్లా పైకి ఆ రోప్ ఇట్లా తీసి ఇచ్చా నందాకి. నందా ఇప్పుడు అది హోల్డ్ చేస్తున్నాడు ఆ స్కిప్పింగ్ రోపు. వెల్కమ్ గాయస్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వీఆర్ ఇన్ లే. Welcome back to our YouTube channel. This is Nathan Rashishek and Rashishek is in Leh Ladakh. Guys, this is Leh market. అర్థం కాదా? వెళ్దాంలే మెల్లిగా. గైస్ దీన్ని స్ప్రింగ్ పోయిందనమాట స్టాండ్ది. ఆ హోల్ ఉంటుంది, ఇది ఉంది కదా, ఇది స్కిప్పింగ్ రోప్ నేను వర్కౌట్ కోసం తెచ్చుకున్నా. ఇది ఎత్తి పట్టుకుంటున్నాం అనమాట.